అంటే జగన్మోహన్ రెడ్డి చేశాడని చెప్పాలి. 32 కేసులు పెట్టుకొని వాయిదాలు వెళ్లకుండా మాట్లాడితే కోర్టు నుంచి ఎప్పుడైతే సమన్లు వస్తున్నాయో మాట్లాడి ఢిల్లీ వెళ్ళి కూర్చోవడం, లేదంటే ఏదైనా పబ్లిక్ మీటింగ్ పెట్టి ఆ పబ్లిక్ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారిని ఇంట్లో వాళ్ళని, లేదంటే చంద్రబాబు నాయుడు గారిని ఇంట్లో వాళ్ళని తిట్టడం, వీళ్ళు సరిగ్గా ఒక కేబినెట్ మీటింగ్ కూడా పెట్టిన దాఖలాలు లేవు. ఇవాళ రోజున కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 20 రోజులు 25 రోజులు తేడాతో కేబినెట్ మీటింగ్ పెట్టుకుంటున్నాం ఎప్పటికప్పుడు. ఇప్పుడు దాదాపు ఈ 15 నెలల్లో 20 సార్లు పెట్టుకున్నారు కేబినెట్ మీటింగ్. జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు పెట్టారండి? కొంతమంది లక్ష్మీకాంత్ గారు మీ మాటకు అడ్డొచ్చాను. ఇక్కడ ప్రధానంగా చేసే ఆరోపణ వైసీపీ కొంతమంది నాయకులు ఇలా మాట్లాడుతుంటే ఇప్పుడు మన మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు అసలు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయాల్సిన అవసరమో కార్నర్ చేయాల్సిన అవసరమో మాకు లేదు, కేవలం టీడీపీనే టార్గెట్ చేస్తుంది, ఆయన యొక్క ప్రస్థానాన్ని టీడీపీ తగ్గిస్తుంది, కాబట్టే సంస్థాగతంగా చూడండి ఎక్కడా కూడా జనసేనకి వాల్యూ ఇవ్వట్లేదు, కాబట్టే ఈ రోజున అని చెప్పి మోహన్ రెడ్డి గారు వాళ్ళు మాట్లాడుతున్నారు. మేం కాదు కార్నర్ చేసేది టీడీపీ అని మాట్లాడుతున్నారు. వాస్తవం ఉందంటారు దానిలో? సరే అదే సార్, పూర్తిగా నేను అదే మాట్లాడుతున్నాను. వీళ్ళు నిత్యం ఏంటంటే ఒక కూటమిలో కుంపడి పెట్టాలనే ఆలోచనతో ఖచ్చితంగా ఇదంతా కూటమిలో విడగొట్టేయాలి, ఈ కూటమి విడగొట్టేస్తే రేపు పొద్దున ఓటింగ్ అంతా విడిపోద్ది, రేపు పొద్దున మళ్ళీ మనం గవర్నమెంట్ ఇదే 40% ఓటింగ్ తో మళ్ళీ మనం గెలవచ్చు, మళ్ళీ రాష్ట్రాన్ని దోచుకోవచ్చు, మనం ఇప్పుడు సంపాదించుకున్న దానికన్నా 3 మళ్ళీ సంపాదించేసుకొని మళ్ళీ మద్యం మాఫియా అని చెప్పేసి అరాచకాలని, లేదంటే రాజారెడ్డి రాజ్యాంగాలు అని చెప్పేసి మనం రాష్ట్రాన్ని సువర్ణాక్షరాల్లో మన పేరు లిఖించేసుకొని రాష్ట్రాన్ని ఇప్పుడు ఒక ఆఫ్రికా దేశం లాగా చేసేయాలన్న ఆలోచనతో వీళ్ళు పుంజుకొని ఉన్నారు, కంకణం కట్టుకొని ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళు మాటలు మేము విధంగా ఆచరణలో తీసుకుంటాం. మేము అందుకనే ఇవాళ రోజున కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ రోజున మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో వాళ్ళని తిట్టారు కానీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇవాళ రోజున భారతీరెడ్డి గారిని ఒక మాట అంటే పార్టీ కార్యకర్తలే జైల్లో పెట్టించిన చరిత్ర ఇవాళ రోజున కూటమి చరిత్ర. అది కాదని చెప్పేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళని అన్నమానండి. ఇవాళ రోజున మేము విమర్శలకు గాని లేదంటే ఇటువంటి విమర్శలు కూడా లక్ష్మీకాంత్ గారు విమర్శలు కూడా పట్టించు. ఇక్కడ ప్రధానంగా ఇంకొకటి, ఏదైతే ఎవరైతే మీకు జనసేన పార్టీకి అండగా దండగా ఉన్నారో, ఒక సామాజిక వర్గమే కాదు అన్ని సామాజిక వర్గాలు ఉన్నప్పటికీ జగమెరిగిన సత్యం ఏ సామాజిక వర్గాలు ఏ పార్టీలకి అండదండలుగా ఉన్నాయో అందరికీ తెలుసు. నేను నాట్ ఓన్లీ జనసేన అంటలేదు, కానీ జనసేన పార్టీని నమ్ముకుని ఉన్న వాళ్ళకి ఏ న్యాయం జరగకపోగా ఈ రోజున వాళ్ళని పట్టించుకోవడం లేదు పవన్ కళ్యాణ్ గారు, ఆ సామాజిక వర్గం దూరం అయిపోతుంది అని చెప్పే మాటల్లో వాస్తవం ఉందంటారా? దానికి కందుకూరు కావచ్చు, మొన్న జరిగిన కొన్ని ఇష్యూస్ని వాళ్ళు బేస్గా చూపిస్తున్నారు. ఎలా చూడాలంటారు? పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారు ఒక సామాజిక కోసం పెట్టలేదని, కానీ ఈ మొత్తాన్ని జరుగుతున్న సినారియోని ఏ రకంగా చూడాలంటారు? మత ప్రాంతీయ భేదాలు లేకుండా ఉండడం పార్టీ మా పార్టీ సిద్ధాంతాల్లో అదొక ముఖ్యమైనది. ఇవాళ రోజున పవన్ కళ్యాణ్ గారు కాపు కులస్తులకు ఉన్నారని చెప్పేసి కాపు కులస్తులు కొమ్ము వేయడం కోసం, లేకపోతే మేము జనసేన పార్టీ పెట్టి నడిపించడానికి కాదు. మీరు కందుకూరు మనం జరిగిన సంఘటన చూసుకుంటే ఇవాళ రోజున అది ఆయన్ని అరెస్ట్ చేసి పోలీసుల అధీనంలో తీసుకున్నారు. అది ప్రస్తుతం అయితే చట్టంలో కోర్టు విషయంలో చూసుకుంటా ఉంటారు. మీరు దాని విషయంలో కూడా వచ్చి మళ్ళీ కాపులకి మళ్ళీ కమ్మవారికి మధ్య మళ్ళీ ఏదో కుంపడి పెట్టాలని మళ్ళీ విష ప్రచారం చేస్తా సోషల్ మీడియాలో ప్రచారాలు చేస్తున్నారు. కొంచెం సమయపాలన జరిగింది, 3 రోజులు ఉంది, అరెస్ట్ చేశారు, దాని తదుపరి రిమాండ్ పంపిస్తున్నారు. పంపించిన తర్వాత కేసు ఏ విధంగా ఉంటుందని చెప్పేసి తీసుకుంటారు. అటువంటి వాళ్ళని పార్టీలో కూడా ఉంచితే ఉపేక్షించేది లేదు. మీకు తెలియదా, పార్టీలో తప్పు చేసిన వ్యక్తుల్ని అప్పటికప్పుడు సస్పెండ్ చేసిన దాఖలాలు మీకు కనిపించలేదా? మీ మీడియా వారికి కానీ లేదంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కానీ? ఎందుకు సార్, ఎందుకంటే మాట్లాడితే గుడ్డగాల్చి ముఖం మీద వేసి మొత్తం మాట్లాడినట్టుగా కూటమిలో ఏదో ఒకటి బేట్లో పెట్టాలి, గోడలు బద్దలైపోవాలి, ఈ కూటమి విడిపోతే రేపు పొద్దున అధికారంలోకి రావాలి. వాళ్ళు కంకణం కట్టుకున్నారు సార్. మేము అందుకనే ఆ మాటలకు మేము సమాధానం చెప్పుకునే పరిస్థితిలో మేము లేవు. మాకు ఇంకా ఇవాళ రోజున మీరు మంచి కార్యక్రమం మన గుగ్గురు విషయంలో పెట్టారు, ఆ విషయం మీద మనం మాట్లాడాం. ఇవాళ రోజున ఇటువంటి చర్చలు మనం పెట్టుకుంటా ఉన్నాం అనుకోండి, నువ్వెంత నేనెంత నువ్వెంత అన్నట్టుగానే కొట్టుకుంటా ఉంటాం. మేము ఇవాళ రోజున మోకా ఆనంద్ సాగర్ గారు కానీ లేదంటే జనసేన సంబంధించి నేనైనా కానీ మేమిద్దరం కూటమిలో ఒక భాగం కాబట్టి మా ఇద్దరం మధ్య మనస్పర్ధలేనా? మేమిద్దరం ఏ డిబేట్ లో కూర్చున్నా మేము మాట్లాడుకుంటాం, మేము ఎక్కడికి వచ్చినా మేము చర్చించుకుంటాం. రాష్ట్రం అభివృద్ధి గురించి ఉంటుంటే మేము ఏ విధంగా పనిచేసుకుంటూ ముందుకెళ్తాం.
అంతేగాని ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య, రెండు పార్టీల మధ్య, లేదంటే 3 పార్టీలు విడిపోవాలని కూటమిలో ఇట్లాంటివి చిత్రేపితే దానివల్ల లాభమే ఉంటుంది చెప్పండి. వాళ్ళు జోబులు నింపుకోవడానికి కులాల మధ్య చిచ్చు పెడతారా? వాళ్ళు జోబులు నింపుకోవడానికి, మళ్ళీ అధికారంలో రావడానికి ఇట్లాంటి విష ప్రచారాలు చేస్తారా? ఒకసారి మీరు